నేను మొన్నే చెప్పా జనసేన కార్యాలయం మీద దాడి చేసినోడు పిచ్చోడు అంటే ఎట్టా కుదురుతుంది. పిచ్చోడైతే అక్కడ జాగ్రత్తగా మిగతా కూలీలతో కలిసి క్యూ లైన్‌లో వెళ్ళి లోపల ఆ సెక్యూరిటీ దగ్గర కూర్చొని దాదాపు ఒక 20, 30 నిమిషాలు చూసి ఆ పైన ధ్వంసం చేయడం. అతను చెప్పిందేంటి నేను పవన్ కళ్యాణ్ వీరాభిమాని. అతన్ని చూస్తే పోస్టులన్నీ కూడా అట్లాగే ఉన్నాయి. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ సెక్యూరిటీని మీరు సరిగ్గా పట్టించుకోవట్లేదు కాబట్టి అది మీకు తెలియజేయడం కోసం చేశాను. అది పవన్ మీద అభిమానంతో చేశానన్నాడు గానీ పిచ్చోడినని చెప్పలా. అతను పిచ్చోడని వీళ్ళు లెక్క కట్టేశారు. ఏదేదో రాసేశారు పేపర్‌లో అది. మరి పిచ్చోడైతే మెంటల్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి కదా! అలాగే తీసుకెళ్తామని చెప్పారు. మరి ఇప్పుడేంటి అతన్ని రిమాండ్‌కి పంపించారు. ఇప్పుడు తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన కేంద్ర కార్యాలయం జరిగిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గత నెల 27వ తేదీ ఉదయం 9 గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లా ఆహ్, కాజూరుకు చెందిన నారద నీలాద్రి జనసేన పార్టీ కార్యాలయంలో ప్రవేశించి అక్కడ భద్రతా సిబ్బంది కార్లు రెండింటిని ధ్వంసం చేశారు. దీని మీద రిజర్వ్ ఇన్స్పెక్టర్ పెంటారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ వీరాస్వామి ఒక ప్రకటనలో చెప్పారు. నిందితుడిని మంగళగిరిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి కాలనీ అండర్ పాస్ వద్ద మంగళవారం ఉదయం అరెస్ట్ చేశామన్నారు. మంగళగిరి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించిందని పోలీసులు చెప్పారు. ఎందుకు ఇది? వాస్తవంగా ఇది ఎన్నో తారీఖు జరిగింది ఇన్సిడెంట్? 27వ తారీఖు. ఆ రోజునే అతను దొరికాడు. పోలీసులు ఓపెన్‌గా చెప్పారు కదా! మా అదుపులో ఉన్నాడు. అతను పిచ్చోడు. సెల్‌లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడని. 27 ఇప్పుడు 3 తారీఖు దాకా. ఇన్ని రోజులు కస్టడీలో ఉంచుకున్నందుకు రేపు అతను బెయిల్ వచ్చేస్తాయి. ఇంకోటి పిచ్చోడైతే పిచ్చి ఆసుపత్రికి పంపించాలి గానీ ఇట్లా ఎట్లాగా రిమాండ్‌కి పంపించారు. సంథింగ్ ఏదో నిజాన్ని దాస్తున్నారు.